సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కొద్దిసేపటి కిందట తీర్పునిచ్చింది. ముఖ్యంగా 5 మందితో స్వతంత్ర దర్యాప్తు జరపాలని, అందులో 2 సిబిఐ ఆఫీసర్స్, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్తో పాటు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా. సో ఈ తీర్పు మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సుంకర నరేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నరేష్ గారు, ఈ తీర్పుని ఎలా చూడాలి? ఇది ఒక పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుంది అనుకోవచ్చా? సుప్రీంకోర్టు వారు కూడా ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక క్లియర్గా ఒక లీగల్ టెర్మినాలజీలో ఒక వర్డ్ అనేది వాడటం జరిగిందండి. దాని పేరు ఇన్ వ్యూ ఆఫ్ ది అస్వేజ్ ఆఫ్ ది క్రోర్స్ ఆఫ్ ది డెవోటీస్ అని చెప్పని. అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే గనక సిట్ని ఏర్పాటు చేసిందో దర్యాప్తు సంస్థని ఈ లడ్డు వివాదం మీద, ఆ యొక్క సిట్ మీద నమ్మకం లేక ఈ మరో కొత్త సిట్ని ఏర్పాటు చేయటం కాదు. ఇది కేవలం ఎన్నో కోట్ల మంది భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సిట్ని ఏర్పాటు చేయడానికి మేము ఉత్తర్వులు ఇస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వారు చెప్పడం జరిగిందండి. అంటే ప్రధానంగా భక్తుల మనోభావాలనే పరిగణలోకి తీసుకుంది అనుకోవచ్చా? నిజంగా అక్కడ పిటిషనర్స్ వేసినటువంటి పిటిషన్ ఆధారంగా చేసుకుని తీర్పునిచ్చింది అనుకోవచ్చా? పూర్తిగా భక్తుల యొక్క మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి కూడా 2 లైన్స్ దాంట్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ తీర్పు సారాంశం ఏంటో, అసలు తీర్పు ఎలా వచ్చింది ఏంటో డీటెయిల్గా చెప్పగలరా? తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే కనుక, ఈ యొక్క తిరుమల లడ్డు వివాదం, కల్తీకి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయి కోర్టు మానిటర్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు, అదేవిధంగా టీటీడీ ఫార్మర్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, మిగిలిన వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు తుది తీర్పును వివరిస్తాను అని చెప్పి మొన్న విచారణ జరిగిన తర్వాత ఈరోజు తీర్పునిస్తాను అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ మ్యాటర్స్ బెంచ్ దగ్గరికి రావడం జరిగింది. సో రావడం జరిగిన తర్వాత ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి గారి తరపున కపిల్ సిబాల్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ఏపీ స్టేట్ తరపున ముకుల్ రోహత్గి గారు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థ లూత్రా గారు టీటీడీ తరపున వాదనలు వినిపించడం జరిగింది. సో వాద ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పిన విషయం ఏంటి అని అంటే కనుక, మీ యొక్క రాజకీయ వేదికలకి కోర్టులు ఎప్పుడూ కూడా కేంద్ర బిందువులు కాకూడదు. సో దయచేసి మీరు క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ పొలిటికల్గా ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పి ఏం చెప్పారు అని అంటే కనుక, ఈ యొక్క వివాదానికి ముగింపు పలకాలి అని అంటే కనుక దీని మీద పరిపూర్ణంగా ఏం జరిగింది అని చెప్పి నిజాలు వెళ్ళు అవ్వాలి అంటే కనుక సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. అందులో సిబిఐలో ఉన్న 2 సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఈ యొక్క సిట్లో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2 పోలీస్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటోళ్ళు దీంట్లో ఇంకొక 2 సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుడు ఒకళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు అని చెప్పి. సేఫ్టీ ఆఫీసర్ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీసరే ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే. ఎగ్జాక్ట్లీ. సో ఈ 5 సభ్యులతోటి ఒక సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి సుప్రీంకోర్టు వారు. దాన్ని అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే కనుక సిబిఐ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. నరేష్ గారు, జస్ట్ లైక్ ఇది సిబిఐ ఎంక్వైరీ లాగే అనుకోవచ్చా, లేదంటే సపరేట్గా ఏదైనా వేరే దర్యాప్తు తీరు ఉంటుందా? ఇది యాక్చువల్గా ఏంటంటే సిట్ అండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిబిఐ ఎంక్వైరీ అని అనుకోవడానికి లేదండి ఇక్కడ. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సిబిఐకి తేడా ఏంటి అని అంటే కనుక, సిబిఐ అంటే పూర్తి స్థాయి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సిబిఐ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆ శాఖకు సంబంధించి ఆ శాఖలో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ అంటే కనుక దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తారు. అంటే ప్రతి మూలాల నుంచి కూడా దర్యాప్తు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సిబిఐకి సంబంధించి ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన ల్యాబ్స్, ప్రత్యేకమైన ఒక వ్యవస్థ అనేది ఉండటం జరుగుతుందండి. కానీ ఇది సిట్ అండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే ఫాస్ట్గా ఉంటుందే విచారణ కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే దీనికి సంబంధించి
తీర్పు యొక్క కాపీలో ఎక్కడా కూడా ఒక టైం లిమిటేషన్ అనేది ఎక్కడ కూడా పొందుపరచడం అంటే జరగలేదు. ఆబ్వియస్లీ ఎక్స్పీడియస్ మేనర్లోనే జరుగుతుందండి. ఎందుకు అని అంటే కనుక ఒక కొంతమంది ప్రత్యేకమైన అధికారుల నేతృత్వంలో ఏర్పాటు అయిన ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే కనుక తొందరగానే త్వరితగతిన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అటు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి రేపొద్దున ఏదైనా ఫోరెన్సిక్స్ రిపోర్ట్కి సంబంధించి ఏదైనా ఉన్నా మేజర్గా ఇదేంటి ఆహార పదార్థానికి సంబంధించిన విషయం కాబట్టి కల్తీ జరిగింది ఉంది కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ యొక్క మెంబర్ దీంట్లో ఒక సిట్లో ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి పారామీటర్స్ ఆ ప్రామాణికాలన్నీ అవన్నీ కూడా టెక్నికల్ గా అతను చూసుకుంటాడు. ఓకే. సో మిగిలిన ఇన్వెస్టిగేషన్ పర్పస్ అంటే నిజంగా జరిగిందా లేదా, కాన్స్పిరసీ ఉందా లేదా, ఏ విధంగా అక్కడ గోల్మాల్ జరిగింది అని చెప్పడానికి రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐకి సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి ఒక నిష్పక్షపాతమైన దర్యాప్తుని మనము దీంట్లో నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికా, లేదంటే స్టేట్ గవర్నమెంట్కా? ఆబ్వియస్లీ ఇక్కడ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారండి దీనికి సంబంధించి. ఎందుకంటే కనుక సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టుకే ఈ యొక్క నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. కేంద్రానికి ఆ తర్వాత సుప్రీంకోర్టు సజెస్ట్ చేస్తుంది ఏం చేయాలి దర్యాప్తు తర్వాత, వచ్చిన నివేదిక తర్వాత నిజంగా అక్కడ తప్పు జరిగింది, కల్తీ జరిగింది అంటే ఖచ్చితంగా శిక్షించే అవకాశం ఉందంటే ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు వరకు అయితే కనుక మొత్తం అంతా కూడా డిస్పోజ్ ఆఫ్ అంటే క్లోజ్ చేయడం జరిగిందండి కేసులకు సంబంధించి. రేపటి రోజున ఆ నివేదిక వచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టుకి ఒక కాపీ ఆబ్వియస్లీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రతిపాదికన ఏం చర్యలు తీసుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అని చెప్పి ఆ యొక్క ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే కనుక ఇవి ఇక్కడతో వివాదం ముగిసింది కాబట్టి. సో ఇక మీద అయితే మాత్రం విచారణ అయితే మాత్రం ట్రయల్స్ అయితే ఉండవు, సుప్రీంకోర్టులో అయితే ఉండవండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అయితే క్లోజ్ అయినట్టు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే కనుక కోర్టు మానిటర్ కమిటీ కావాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చేశారు కాబట్టి ఇక ఇక్కడతో మేము క్లోజ్ చేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నరేష్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే విజిలెన్స్ ఎంక్వైరీ నా మీద వేయొద్దు, విజిలెన్స్ ఆఫీసర్స్ నన్ను ఎంక్వైరీ చేయాలంటున్నారు ఈ ఇష్యూ మీద. సో టీటీడీకి సపరేట్గా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళే విచారణ చేయాలి, వాళ్ళే దర్యాప్తు చేయాలి, సో నా మీద ఎలాంటి ఎంక్వైరీస్ చేయొద్దు అంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు. అది ఎలా, దాని మీద ఈ యొక్క సిట్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎందుకంటే కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కాబట్టి క్లియర్గా ఈ కమిటీలో ఉన్న మెంబర్స్కి ఎవరినైనా కూడా విచారించే అధికారం ఉంది చట్ట ప్రకారంగా. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఎటువంటి పిటిషన్స్ తదుపరి వేసినా కూడా అవి కోర్టుల ముందు నిలబడవు. సో ఎవరినైనా కూడా ఏ స్థాయి వ్యక్తినైనా, ఏ స్థాయి అధికారి లేదంటే నాయకుడినైనా కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేయడానికి ఆ రైట్స్ ఉంటాయి, అబ్సల్యూట్ రైట్స్ ఉంటాయండి. సో అదే విధంగా అంటే మరొక విషయం ఇప్పుడు నరేష్ గారు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయిన అంటే ఇప్పుడు మన సిట్ ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి సిట్ విచారణ దర్యాప్తు అది క్లోజ్ అయిపోతుందా, దాన్ని ఉన్న పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ కొంతమంది అధికారులతో విచారణ స్టార్ట్ చేసింది, ప్రాథమికంగా విచారణ చేసి కూడా క్లోజ్ చేశారు మొదటి దశలో, దాన్ని ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే కనుక సుప్రీంకోర్టుకి వివాదం వెళ్ళిందో దాని తర్వాత 2 రోజుల క్రితము సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారు చెప్పింది ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ తీర్పు లేనంత వరకు కూడా ఈ యొక్క సిట్ని మేము ఆపుతున్నాము, సో అది క్లోజ్ అయినట్టే అని చెప్పి ఆపుతున్నాము అని చెప్పన్నారు. ఆపుతున్నాము అని చెప్పి అని అన్నారు తప్ప మేము దాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ సిట్ అనేది ఇక మనుగడలో లేనట్టే మనం అర్థం చేసుకోవాలి. టెక్నికల్ గా అది రద్దు అయిపోయినట్టే, సో అది ఫోర్స్ లో లేనట్టే. అయితే ఇప్పటి వరకు వీళ్ళు చేసిన దర్యాప్తు ఉంది కదండి, ఆ దర్యాప్తుని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ఉండొచ్చు. సో అలా అక్కడ దర్యాప్తు చేసినటువంటి ఐజీ స్థాయి అధికారి కొంతమంది అధికారులు దర్యాప్తు చేశారు, వాళ్ళని ఏమన్నా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి 2 ఆఫీసర్స్ వాళ్ళని ఏమన్నా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? అది తీసుకోవచ్చు. ఎందుకంటే కనుక సుప్రీంకోర్టు వారు ఆ ప్రివిలేజ్ని స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము ఎవరైనా 2 పోలీస్ అధికారులు నియమిస్తాయని చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ సజెస్ట్ చేసే వాళ్ళే వస్తారు. ఎగ్జాక్ట్లీ. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేసే వాళ్ళు లేదంటే సిబిఐ రిక్వెస్ట్ చేసే వాళ్ళని అయితే మాత్రం అపాయింట్ చేసే వాళ్ళు లేదండి. ఎందుకంటే క్లియర్ గా పొందుపరిచారు కదండి తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వము నియమించిన 2 అధికారులు, 2 పోలీస్ అధికారులు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఎక్కడ కూడా దీన్ని రాజకీయంగా విమర్శలకు ఈ ఇష్యూని వేదిక చేసుకోవద్దు అంటూ కూడా కొన్ని సూచన చేసింది. అదేవిధంగా కూడా నిజంగా కల్తీ జరిగి ఉంటే మాత్రం చాలా విచారకరం అంటూ కూడా ధర్మాసనం పేర్కొనింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది వాస్తవానికి ఏంటి అంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవంగా భక్తులు నమ్ముతూ ఉంటారండి ఒక సనాతన ధర్మంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి లెక్క పెట్టలేనటువంటి భక్తజనం అంటూ ఉన్నారండి. ఎస్పెషల్లీ తిరుమల లడ్డూకు సంబంధించి 308
సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాధాన్యత ఆ లడ్డూకి ఉండటం జరిగిందండి. సో అటువంటి లడ్డూ మీద ఇటువంటి దారుణమైన ఒక వివాదం చెలరేగింది అని అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిందో లేదు అంటే గనక ఒక కోర్టుకు సంబంధించిందో కాదండి. ఒక వ్యక్తికి కూడా సంబంధించింది కాదు. కొన్ని వేల కోట్ల మందికి సంబంధించింది. సో అటువంటి వాటిల్లో ఈ విధంగా వివాదం చెలరేగింది అనేటప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా అదే చెప్పడం జరిగింది. విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏమని అంటే కనుక ఇటువంటి సున్నితమైన అంశాన్ని మీరు రాజకీయాలకి వాడుకుంటున్నారు. అది ఏ పార్టీ అయినా రాజకీయాలకు వాడుకుంటున్నారు అని చెప్పారు. మీరు వాడుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ వేలు పెట్టి చూపించేది రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం అది మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ విమర్శలు ఏదని చేస్తే ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాము. ఒక వివాదానికి సంబంధించి ఎవరి పేరైనా సరే మీడియాలో వస్తే మా పేర్లు బయటికి రాకుండా చూడండి అని చెప్పి సంబంధించిన కోర్టులకు వెళ్ళి తీర్పులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అటువంటిది ఇటువంటి సున్నితమైన అంశం గురించి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత కూడా రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం ముమ్మాటికి కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది. గతంలో ఇలాంటి అంటే ఒక టెంపుల్ ఇష్యూలో, ఒక టెంపుల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గతంలో ఏదైనా సిబిఐ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా దర్యాప్తు సంస్థలో ఉండి విచారణ జరిగినటువంటి పరిస్థితి ఎక్కడైనా జరిగిందంటారా? ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూసామండి కోర్టులు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. అటు మన ఒరిస్సాలను చూసాం కదా, పూరి జగన్నాథ ఆలయం బండాగారం గురించి కూడా ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కోర్టుల నుంచే కదా వచ్చింది. ఎందుకంటే కనుక ఎప్పటి నుంచో కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా దాన్ని లెక్క కట్టడం అనేది జరగలేదు. దాని తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కోర్టు ఉత్తర్వులను బేస్ చేసుకుని అక్కడ కౌంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా శబరిమలకు సంబంధించి కూడా ఆడవాళ్ల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా వివాదం వెళ్ళడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్లా అందరూ సమానమే అని చెప్పి అదేవిధంగా ఆడవాళ్ళు కూడా అందులోకి ప్రవేశించడానికి అర్హులే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆ నేలమాళికలను ఓపెన్ చేయడానికి కూడా కోర్టు జోక్యం చేసుకుంది. ఇవన్నీ కూడా కోర్టు జోక్యాలు ఉన్నాయండి. అంటే టెంపుల్ వివాదాలకు సంబంధించి అంతెందుకండి, రీసెంట్గా అయోధ్య రామ మందిరం ఈ రోజు అంత అద్భుతంగా కట్టారు అని అంటే కనుక సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది ఎట్లా సాధ్యపడుతుందండి? అది సాధ్యపడిన విషయం కదా. సో కొన్ని వందల సంవత్సరాల నుంచి వివాదం నలుగుతున్న విషయం, అది చాలా సున్నితమైన అంశం. అంటే అటు ఏమాత్రం ఎటువంటిది అటు ఇటు జరిగినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దేశానికి ఏర్పడే పరిస్థితి. అదేవిధంగా పక్క దేశాల్లో సత్సంబంధాలు కలిగి వాటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్న నేటి ఈ పరిస్థితుల్లో ఆ సున్నితమైన విషయాన్ని కూడా కోర్టులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు అయోధ్యలో శ్రీరాముడు ఏ విధంగా ఎంత గొప్పగా నెలకొల్పారో మనందరికి తెలిసిన విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నరేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి హిందువు అలాగే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఖచ్చితంగా అక్కడ కానీ తప్పు జరిగిందంటే మాత్రం కఠినంగా శిక్షించాలని కూడా ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.